హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. ఇవాళ మన ఛానల్లో సొరకాయ రోటి పచ్చడి అయితే చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే సొరకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు అయితే వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేయాలి. కొంచెం జీలకర్ర వేస్తే పోపుకు వేయండి, లేదంటే ఇప్పుడైతే అవసరం లేదు. జీలకర్ర వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసేసి మంచిగా పచ్చిమిర్చి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. సొరకాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోవాలన్నమాట. మనకి ట్రాన్స్పరెంట్గా అవుతాయి కదా, అలా అవ్వాలి ముక్కలు. అలా కొంచెం అవ్వగానే అందులో పసుపు వేసేసి అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి. పసుపు ఉప్పు వేసి ఆ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇది మనకి కాసేపు అలా మగ్గించుకొని అలాగే చింతపండు కూడా వేసేసుకోవాలి. అప్పుడే చింతపండు వేసి మగ్గిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేసేసుకొని దీనికి యాడ్ చేసుకోవడమే. ఈ సొరకాయ రోటి పచ్చడి అయితే దోశలోకి అలాగే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇదే సేమ్ ప్రొసీజర్లో మనం దోసకాయ రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. దోసకాయ, క్యాబేజీ ఇవన్నీ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతూ చేసేయచ్చు. ఈ సొరకాయ రోటి పచ్చడి మార్నింగ్ టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. దోశ అలా వాటికి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్